అందరు ఎవరు ఇక్కడ అనాస్ పోలీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక నిమిషం అన్న, అద్భుతంగా సెక్యూరిటీ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఇక్కడ నన్ను ఎవరు ఏం చేయరు, మీరు అందరూ వెళ్ళండి, బయటికి వెళ్ళండి బా, రోప్ పార్టీ నడవండి, వెళ్ళండి బా, రోప్ పార్టీ హాయిగా వెళ్ళండి అన్న, మీరు అందరూ వెళ్ళండి ప్రశాంతంగా. మమ్మల్ని ఎవరు చేయరు బా సార్, మీరు కూడా వెళ్ళచ్చు, మీరు కూడా వెళ్ళండి, ఎవరేం చేయడు. పాదయాత్రలు ఎవడేం చేయాలి, ఇప్పుడు ఎవరు చేస్తాడు, మీరు వెళ్ళండి సార్. కానిస్టేబుల్ గారు చిన్న సైన్యం ఉంది ఇక్కడ, హాయిగా వెళ్ళండి. నమస్కారం అమ్మా. శాంతరానా బాగున్నారా? చూస్తా ఏం చేయాలో. ఒక్క నిమిషం ఆగమ్మా. బాగున్నారా చిన్న? ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం. నేను చూస్తాం, అది ఇట్లా కాదు, చూసుకుని చేయాలి, రాసే కాదు, నేను చేస్తాను. అది చూడరా, అందరూ చూడండి. బాగున్నారా? నమస్తే, నమస్కారం, నమస్తే. దామ్మా బాగున్నారా? చిన్నది పెట్టమ్మా. థ్యాంక్ యూ. మా చెల్లెమ్మలు ఊరుకోరమ్మా. బాగున్నారమ్మా? నమస్తే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మదా. రే పక్కపోరా, ఏం సత్యనారాయణ పడుకున్నావండి? బాగున్నారమ్మా? నమస్కారం. దాదా బాగున్నావా? కూర్చో సరే, కూర్చో జాగ్రత్త. దాదా కూర్చో. ఎలా ఉన్నావు? తెలుసు కదా. తల్లి కూర్చోమ్మా. ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? అమ్మ రామ్మా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కూర్చోండమ్మా. నేను మిమ్మల్ని ఎత్తుకుంటా, నేను వస్తే ఎందుకు కంగారు? మంగళగిరికి. అదే ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ అయిపోయిందా? అది మరి తీసి నన్ను టూ మార్పించాను సార్ గారు, అక్కడికి వెళ్ళమని చూపిస్తాను. అయితే టైం సార్ లేదు, వెళ్తా అండి మొత్తం. అది ఎప్పుడు ప్రాణం కాపాడగలుగుతా. అది కాదు, మీరు అంత సేవ్ చేసిన తర్వాత మేము అంత కూడా చెప్పదు ఇంకెందుకు మేము. మీరేమవుతారమ్మా? బాగున్నామ్మా. మీకు ఎంతమంది పిల్లమ్మా? ఎక్కడున్నారు? రమ్య అమ్మ, మీరందరూ కొంచెం పక్క రండి, ఒక 2 నిమిషాలు ఇవ్వండి అమ్మా. ఆయన బాగున్నావు? లే మొద్దొద్దు, మొద్దు కూర్చో కూర్చో. దాదా లే కమ్ కూర్చో. అక్క బాబు బాగున్నావమ్మా? ఓయ్ నువ్వేనా? ఇట్రా. ఎవడ్రా రౌడీ అనుకున్నా, నీకు ఎందుకురా? నీకు రాజకీయాలు ఇప్పుడే అవసరం. అది ఆగరా. నువ్వు ఏంటి నాకు ఇవ్వవా? నీకు రాజకీయాలు టైం ఉందిరా, ఒక్క నిమిషం. ఇటు మళ్ళీ ఇస్తా లేదా? నా కూర్చో, దమ్మా కూర్చో. ఏమరా రౌడీ? ఏంట్రా క్వైట్ కొను? స్కూల్ డుమ్మానా? నా పేరు చెప్పా, నా పేరు చెప్పేసి డుమ్మా కొట్టేవారు? అరే అంత బుద్ధిమంతుడిగా తలుపుతే ఎట్లరా? బుద్ధిమంతుడిగా తలుపుతే ఎట్లా నువ్వు? ఏంట్రా చేస్తున్నామ్మా? అదే సింగులర్ ఫోకస్ మనకి సంవత్సరానికి. లాస్ట్ 1 year 33% పెరిగిందమ్మా. ఇది ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు మిగతా కంపెనీలన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ చేస్తే ఎక్కువ ఫోకస్ వస్తుంది. విల్ డూ దట్. హుషారుగా తిరగాల, కుర్రోడువే. మీకున్నంత ఓపిక మేము నేర్చుకోవాలి. అదిగా సత్యనారాయణ గారు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి ఓపిక అంటున్నా. అది చూస్తాను, అది మాట్లాడాము. నేను స్వచ్ఛంద కార్పొరేషన్తో ఏం మాట్లాడాలి, వాళ్ళు కోఆర్డినేట్ అమ్మా. డోంట్ వరీ. ఒక 2 నిమిషాలు ఆగండి అన్న, ఒక్క 2 నిమిషాలు. కంగారు లేదమ్మా అమ్మ. ఊరి సమస్యలు మళ్ళీ మాడతాలే. నాన్ని కలిసినాక వచ్చిన ఇంత దూరం. ఊరి సమస్యలు మాడదాం, కంగారు ఏం లేదు, తీసుకుంటా.
ఆ చదవకుండా 2 సార్లు వచ్చి పలకరిస్తే వాళ్ళ అబ్బాయి గారు కూడా వచ్చి ఎట్లా ఉంది వచ్చారండి వాళ్ళ అబ్బాయి గారు మా ఎమ్మెల్యే రామారావు గారు పిలుస్తూ ఉంటారు. అందరూ పలుకుతారండి, ఎందుకంటే అందరితో మంచిగా ఉంటారు. మా వేళపూడి శంకరబాబు గారు అందరూ ఎర్రమచ్చ రాజు. అది కాదు, కుటుంబం తప్ప రాజకీయాలు పార్టీ తప్ప ఇంకేం లేదా? తాత ఎప్పుడు ఇంతేనా? పొద్దున్న దగ్గర నుంచి ఏమా చెల్లి చెప్పు, తాత ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు రాజకీయాలే? ఆయనకి 2 ఆడపిల్లలండి, ఈయనకి 2 ఆడపిల్లలు, పాప చనిపోయింది, పాప కూతురండి, నేను 2 రీసెంట్ మా వారు చనిపోయారు. మీకు ఎంతమంది పిల్లమ్మా? 2 పాప బాబునండి. అవునా? అన్నయ్య తమ్ముడా? వాడే రౌడీ అయి ఉంటాడు. మీరు ఎంతమంది అమ్మా? అన్నయ్య ఎక్కడ ఉంటాడమ్మా? హైదరాబాద్లో ఉంటాడు. సో అన్నయ్య ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. అల్కోండి. ఇది మీ రౌడియా అమ్మాయి? మరి నువ్వేనా పెద్ద? అంతేనా? చెల్లా చెప్పు. చెల్లియా? చెల్లి జుట్టు లాగుతున్నా? బాగా కొడుతున్నాడిని. గుడ్, ఏం పర్వాలేదు, కొట్టించుకో. చెల్లి తప్పితే ఎవరు కొడతారు రోజు? మళ్ళీ కూర్చున్నారా సరదాగా? సో మీకు 2 పిల్లలమ్మా. అన్నయ్య కూడా పెళ్ళిందా? అన్నయ్య ఇంకా పెళ్ళి. మీరు ఉండే చీరాల్లోనా? ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. జనరల్గా ఏంటంటే కుటుంబం పరంగా ఇస్తాము. నేనేం చేయాలో మేడం నేను చూసుకుంటాను, నాది బాధ్యత. నేనేం చేయాలి? రీసెంట్గా మా వారు మా బాబాయ్లు 2 చనిపోయారు. ప్రస్తుతానికి మాకు ఎట్లా చంపారమ్మా? హార్ట్ అటాక్ అండి. అయ్యో, ఎంత వయసు ఎంత? 50 అండి. 50. మేమంతా తెలుసు. ఇంట్లోనే అమ్మా? ఇంట్లోనే. హాస్పిటల్ చీరాల హాస్పిటల్ చనిపోయారు. ప్రస్తుతానికి నేను పిల్లలంటే చాలా ఇష్టం అండి. సో మీ దగ్గరకు వచ్చారా? కానీ వీళ్ళ కోసమని వచ్చారండి. అక్కడే అనుకోకుండా గ్యాస్ పెట్టేసి హాస్పిటల్ చనిపోయారు. మాకు ఆర్థిక పరిస్థితి, నేను ఫుడ్ మెషిన్ కొడతాను, అంటే బయటకు వెళ్ళి వర్క్ చేస్తాను. ఏదన్నా ఒక నేనేం చేయాలో నేను చూసుకుంటాను. వాట్ నీడ్స్ టు బి డన్ ఐ విల్ డు. బాబుకి మ్యారేజ్ కూడా కొంచెం హాయిగా చూసుకోండి. ఇస్తాను, నా బాధ్యత కదా. అదే నేను తీసుకెళ్ళిపోతున్నా, నువ్వు వచ్చేసి నాతో. నిన్నే కొట్టాడు నన్ను మీ అన్న. బైక్ ఇస్తే ఇంట్లో ఉన్నాడు సార్, ఇప్పటికే బాగా హెల్త్ పాడవుతుంది. బైక్ మీద అసలు ఊరు జిల్లాలు తిరిగి వచ్చేస్తాడు సార్, యూరిన్ బ్యాగ్ పెట్టి. నువ్వు రహస్యాలని బయట చెప్తే ఎట్లా? అదే చూసా, తిరుగుతానే ఉంటాడు, ఆగడు. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏనా అన్న? ఒక మాట చెప్తున్నా, ఆరోగ్యంగా ఉంటే అన్నీ చేయొచ్చు. ఆరోగ్యం ముందర జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? మిగతాది ఎట్లా చేయాలి నేను చూసుకుంటాలే. ఒకసారి నేను కూడా చెప్తాను, ముందర ఆరోగ్యం అంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఆయన అసలు ఇంటికాడ ఉంటాడు, 2 ఆరోగ్యాలు బాగోవు. ఇదివరకు కొట్టు హార్ట్లో చేశానండి, ఏం చేయలేదు.